అందరికి నమస్కారం, శుభోదయం. ఒక వ్యాపార సంస్థకు అకౌంటెంట్ గా పనిచేస్తున్నప్పుడు లేదా సర్వీస్ అందిస్తున్నప్పుడు వ్యాపార సంస్థ చేసే అక్రమాలకు కానీ మోసాలకు కానీ అకౌంటెంట్ ఎంతవరకు బాధ్యుడు? వ్యాపార సంస్థ యజమానిని అరెస్ట్ చేస్తే అకౌంటెంట్ కూడా అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేస్తే అకౌంటెంట్ ఎంతవరకు ఈ ట్రాన్సాక్షన్స్ కి రెస్పాన్సిబుల్ అవుతాడు? ఇది మన బాంబే కోర్టు ముందు వచ్చినప్పుడు అకౌంటెంట్ గారు నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, నేను అకౌంటెంట్ మాత్రమే ఈ సంస్థకి, మిగతా విషయాలన్నీ డైరెక్టర్లు చూసుకుంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, ఓనర్సే చూసుకుంటారు, కాబట్టి నన్ను ఈ నేరంలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి కోరినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కోసం బాంబే కోర్టుకి వెళ్తే బాంబే కోర్టు వారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి డైరెక్టర్ తో పాటు యజమానితో పాటు అకౌంటెంట్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మీకు తెలిసే అన్ని విషయాలు జరుగుతున్నాయి, మీకు తెలిసే ఫేక్ ఐటీసీ జనరేట్ అయింది, మీకు తెలిసే ఓటీపీలు అన్ని జనరేట్ చేశారు, ఓటీపీలు షేర్ చేశారు, కాబట్టి ప్రతి ఒక్కటి మీ నోటీస్ లో ఉంది. ఏదైతే టీజీజీఏ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారో కంపెనీ డైరెక్టర్స్ తో పాటు అకౌంటెంట్ కూడా అన్ని విషయాలు తెలుసుకొని ఈ కుట్రలో భాగస్వామి అయినాడు, కాబట్టి ఇతన్ని కూడా అరెస్ట్ చేయండి, ఎటువంటి పరిస్థితులు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వద్దు, ఎందుకంటే సేల్స్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇతర వేబుల్ మూవ్మెంట్ మెయింటైన్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు, అన్ని ఇతనికి తెలిసే జరుగుతున్నాయి, కాబట్టి ఇతను ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పి కోర్టు వారిని కన్విన్స్ చేసినప్పుడు కోర్టు వారు కూడా కోర్టు అబ్జర్వ్ దట్ ది అప్లికెంట్ వాజ్ allegedly involved in buyer verification, sales records, transportation arrangements, GST registration activities, banking operations through OTP authentication. ఈ ఫంక్షన్స్ అన్ని ఇతనికి తెలిసి జరిగాయి. డైరెక్ట్ గా ఇవన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో డైరెక్టర్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటే జిఎస్టీ అధికారులు ఏదైతే ఇతని మీద అలిగేషన్ పెడుతున్నారో రొటీన్ వర్క్ తో పాటు ఇవన్నీ కూడా ఈ సేల్స్ రికార్డ్స్, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఓటీపీ అథెంటికేషన్, ఇవన్నీ కూడా ఇతను చేస్తున్నాడు, కాబట్టి ఇతను కూడా ఈ కుట్రలో భాగస్వామి అయినాడు. ఈ ఫేక్ ఐటీసీ 20 కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం జరిగిందో, ప్రభుత్వ ఖజానా గండిపడిందో, దానికి ఇతను కూడా బాధ్యుడు, కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ వారు జిఎస్టీ అధికారులు వాదించినప్పుడు కోర్టు అంగీకరించి అకౌంటెంట్ కి బెయిల్ నిరాకరిస్తూ డైరెక్టర్లతో పాటు కంపెనీ యజమానులతో పాటు అకౌంటెంట్ కూడా ఈక్వల్లీ లైబుల్, కాబట్టి ఇతను అరెస్ట్ అవ్వాల్సిందే, ఇతను అరెస్ట్ అవ్వకపోతే నిజాలు బయటకు రావు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ కూడా అవసరము, కాబట్టి ఇతను యాంటిసిపేటరీ బెయిల్ ని కొట్టేస్తున్నాం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సంస్థలో మనం పనిచేస్తున్నప్పుడు, ఒక సంస్థకి మనం సర్వీస్ చేస్తున్నప్పుడు, మన సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు ఎంతవరకు మనం ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు అవడమే మంచిది. జిఎస్టీ చట్టంలో బియాండ్ వెళ్ళిపోయి కంపెనీ యజమానులతో పాటు, డైరెక్టర్స్ తో పాటు, పార్ట్నర్స్ తో పాటు, ప్రొపరేటర్స్ తో పాటు అకౌంటెంట్ల మీద కూడా ఈ అరెస్ట్ వారెంట్ ని, ఈ అరెస్ట్ ప్రొవిజన్ ని ప్రయోగిస్తున్నారు జిఎస్టీ అధికారులు, కాబట్టి అకౌంటెంట్లు అందరూ చాలా 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 జాగ్రత్తగా ఉండాలని ఈ జడ్జిమెంట్ ద్వారా మనకు తెలుస్తున్నది. బాంబే కోర్టు ద్వారా వచ్చిన జడ్జిమెంట్ అశుతోష్ పాండే వర్సెస్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్, టాక్సేషన్ వెబ్సైట్ లో వచ్చింది. 2026 ట్యాక్స్ స్కాన్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో హైకోర్టు 931, కాబట్టి ట్యాక్స్ స్కాన్ వెబ్సైట్ లో వచ్చిన జడ్జిమెంట్ చదివి అర్థం చేసుకొని సరైన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ, మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నచ్చినట్టయితే వీడియో ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. అందరికి మరొకసారి నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.